ఇక భర్తలోమాయినైతే ఒక కొండ శిఖరానికి, ఒక కొండ చివరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి తోసేసారటండి. చితక్కొట్టేసి తోసేసారటండి. చూడండి ఎలా చంపుతున్నారు క్రైస్తవుల్ని. దైవ సేవకుల్ని, దేవుని సువార్త ప్రకటిస్తున్న వారిని ఎంతగానో హింసించి, ఎంతగానో నలగొట్టి చంపే ప్రయత్నాలు ఇప్పుడు కాదు, మనం ఇప్పుడే జరిగినాయి అనుకుంటున్నాం. ఇప్పుడే జరిగినాయని ఆందోళన చెందుతున్నాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రారంభ శతాబ్దములోనే ఆయన సువార్త ప్రకటించి, ఆయన చెప్పిన నీతి బోధనలు ప్రకటించి, మంచిని పెంచి, మనిషిని మనిషిలా చేసి, మనిషిలో ఉన్న మృగాన్ని పాలద్రోలినందుకు ఆ రోజుల్లోనే ఎంతోమంది దైవ సేవకులకు శ్రమలు తప్పలేదు. అదే జరిగిందండి. ఈ రోజుల్లో ఎంతో ఘనముగా, ధైర్యముగా ఎన్నో డిబేట్స్ చేస్తూ, మతోన్మాదుల యొక్క హృదయాల్లో రైళ్లు పరిగెట్టిస్తూ, గుబులను తెప్పిస్తూ, చెమటలు పెట్టిస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల వారి గారి విషయంలో కూడా అదే జరిగింది. దైవ సేవకుల విషయంలో చాలామందిని బైబిల్లో అలాగే చంపేశారు. మనందరికీ తెలుసు అంద్రేయ గారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అంద్రేయని సజీవంగా బ్రతికి ఉండగానే చర్మాన్ని ఒలిసేశారటండి. కొంతమంది వార్నింగ్లు ఇస్తుంటారు మన దేవుని పిల్ల అయిన వారికి. కొంతమంది మతోన్మాదులు చర్మం ఒలిసేస్తా, తొక్క తీసేస్తా, ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. చమడాలు తీసేస్తా, చర్మం తోలు తీసేస్తుంటారని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఆ రోజుల్లో కూడా దేవుని సువార్తను విడివిగా ప్రకటిస్తున్నటువంటి అంద్రేయ గారిని కూడా ఎలా చంపారంటే, ఆయన బతికుండగానే ఆయన చర్మాన్ని తొలిచేశారటండి. చర్మాన్ని ఒలిచేశారు, లాగేశారు పట్టుకుని. మనం చిన్నది ఏదైనా స్కిన్ ఇలా గట్టిగా పట్టుకుని లాగితేనే ఎంతో నొప్పిని భరిస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు సజీవముగా బ్రతికుండగానే చర్మము వలవబడినటువంటి దైవ సేవకులు అంద్రేయ గారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. ఈ శ్రమలు అనుకుంటున్నారు ఇప్పుడున్న మతోన్మాదులు క్రైస్తవులకి ఒక్కసారి శ్రమ అంటే ఏంటో రుచి చూపించాలి, ఒకసారి వాళ్ళని చంపి చూస్తే, శ్రమలు పెట్టి చూస్తే, హింసించేస్తే, మరణాలు కలగజేస్తే వారిలో వణుకు పుడుతుంది, భయం పుడుతుంది, ఈ క్రైస్తవ్యం నిర్మూలం అయిపోతుంది అనేటువంటిది వాళ్ళ ధైర్యం. మా నాన్న చిన్న క్రైస్తవ్యాన్ని నాశనం చేయి, క్రైస్తవులను చంపే, క్రైస్తవులను హతమార్చే, క్రైస్తవులను చంపడమే నా ఉద్దేశం, క్రైస్తవులను చంపడమే, వాళ్ళని నిర్మూలం చేయడమే నా ధ్యేయము, నేను బ్రతుకుండగా క్రైస్తవులను నాశనం చేస్తా అని నువ్వు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నీ వల్ల అవ్వదు, నీ తరం వల్ల అవ్వదు, రాబోయేటువంటి తరం వల్ల కూడా అది అవ్వదు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని నాశనం చేద్దామని ఎంతోమంది దేవుని సేవకులను పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడినట్లుగా చరిత్రలో చాలా మందిని అలాగా చంపేశారు, నరికేశారు. ఉదాహరణ చూస్తే కనుక పౌలు గారు ఉన్నారు. పౌలు గారు ఎలాగో తెలుసా? రాళ్లతో కొట్టేశారండి. రాళ్లతో కొట్టేసి నరికేశారు. ఈ రోజుల్లో సువార్త ప్రకటించడానికి, సువార్త దండయాత్రలో వీధి సువార్తను ప్రకటించడానికి మనం వెళ్తూ ఉంటే కొంతమంది మృగాలు, వాళ్ళని మతోన్మాదులు అనడం అంటే మనుషులు అనడం కన్నా మృగాలు మానవ జన్మ ఎత్తలేని మానవ రూపంలో ఉన్నటువంటి మృగాలు అవి. అలాంటి మృగాలు రోడ్డు మీదకి వచ్చేసి, నిన్ను ఎవరో సువార్త ప్రకటించమన్నాడు, మీకు పర్మిషన్ ఎవడిచ్చాడు, మా వీధిలోకి మీరు ఎందుకు వస్తున్నారు, మీరు సువార్త ఎందుకు ప్రకటిస్తున్నారు? వీళ్ళకి ఒక పాడు పద్ధతి తెలియదు, ఆ న్యాయపరమైనటువంటి సంగతులు తెలియవు, ఆర్టికల్స్ తెలియవు, రాజ్యాంగం యొక్క హక్కుల కోసం తెలియవు. ఊరికి వచ్చి ఊర కుక్కల మీదడిపోయి అరిచేస్తూ ఉంటారు అంతే. ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని అని చెప్పేసి. కొంతమంది అయితే రావద్దు మా వీధిలోకి రావద్దు రాళ్ళు విసిరి కొడుతున్నారు. ఆ రోజుల్లో కూడా ఎంతో దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సౌలు, క్రైస్తవులను హింసించినటువంటి సౌలు, క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వారిని, యేసుప్రభువును స్వీకరించిన వారిని ఎంతో దారుణంగా చంపినటువంటి సౌలు చివరికి దేవుని నమ్ముకుని పౌలు కింద మారితే, ఆ పౌలు కూడా రాళ్లతో
కొట్టబడ్డాడు, నరికి వేయబడ్డాడు. నీరో చక్రవర్తి అడ్డంగా నరికేశాడు పౌలు గారిని. ఇలాంటివి మనకేం కొత్త కాదు. ధైర్యంగా ఉందాం, సిద్ధపడదాం మన పీకలు కోసివ్వడానికి దేవుని కోసం. మన శరీరాలను, మన జీవితాలను, మన యవ్వన ప్రాయాన్ని దేవుని కొరకు మనం పెడదాం. యేసుప్రభు మన కొరకు చనిపోయారని ఈ 40 రోజులు ఉపవాస కూడుకుల్లో శ్రమల దినాలు అని చెప్పేసి మనం ఊరిక ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నాం. శ్రమ దినాలు మనకి ఎప్పుడో తెలుసా? క్రైస్తవ్యం మీద వ్యతిరేకత వచ్చి, క్రైస్తవులను చంపేసి, క్రైస్తవులను భయపెట్టేసి, మందిరమును కూల్చేసి, క్రైస్తవ్యాన్ని నాశనం చేయడానికి ఎన్నో ప్రణాళికలు చేసుకుని ఎవరైనా శత్రువు మన మీదకి వస్తే ఆ టైంలో మనం నిలబడతాం కదా, అది శ్రమలు తట్టుకోవడం. అవి మనకు శ్రమల దినాలు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని రక్షించడానికి చనిపోయాడు. ఇప్పుడు మనం బాధ్యత క్రైస్తవ్యాన్ని రక్షించడం, క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారిపోవడం. మనందరికీ తెలుసు తోమా గారు మన దేశానికి, మన భారతదేశానికి క్రీస్తు తత్వాన్ని పరిచయం చేసి, క్రైస్తవత్వాన్ని తీసుకుని వచ్చి, అనేక మందిని క్రైస్తవ్యంలోనికి తీసుకుని వచ్చి, క్రీస్తు బోధలను, క్రీస్తు న్యాయమును, క్రీస్తు పద్ధతులను, మానవత్వము లేని వారికి మానవత్వాన్ని, క్రూరత్వము కలిగిన హృదయాలను మార్చి, చెడు అలవాట్లు, చెడు బుద్ధులు కలిగినటువంటి మనిషిని మార్చి ఒక పద్ధతిలో నడిపించినటువంటి దైవ సేవకులు తోమా గారు కూడా చనిపోయారు. చంపేశారు. ఎలా చంపారో తెలుసా? మన భారతదేశంలోనికి, ఇండియాలోనికే చెన్నైలో సువార్త ప్రకటిస్తూ ఉండగా, మన భారతదేశంలో గన్నులు అవి ఉండవు కదా, అప్పట్లో ఉన్న కొంతమంది దగ్గరే ఉండేవి, అధికారుల దగ్గర. కాబట్టి అప్పట్లో బాణము విసిరి, తోమా గారి మీద ఏమి విసిరేటంటే చంపడానికి రాళ్ళు విసురుతున్నారు. అప్పుడు తోమా గారిని చంపడానికి బాణం విసిరి ఆయన్ను చంపేశారు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసము భారతదేశానికి వచ్చి, భారతదేశంలో సువార్త ప్రకటించి, అనేక ఆత్మలను క్రీస్తుకు దగ్గర చేసి, ఆయన బోధలు అనుకరించే విధంగా చేసి, మంచి పద్ధతిని మనిషికి అలవాటు చేసిన తోమా గారిని బాణం విసిరి చంపేశారు. మనమే మన భారతీయులమే అని చంపేశాం అనుకుంటున్నారు. భారతదేశంలో క్రీస్తు కొరకు చనిపోవడము, చంపబడ్డము ఎప్పుడో ప్రారంభమైంది, ఇదేమీ కొత్త కాదు. అదేవిధంగా యాకోబు గారు మనందరికీ తెలుసు. యాకోబు గారు కూడా దేవుని కొరకు నరికివేయబడ్డాడండి. కొంతమంది శబ్దం చేస్తుంటారు, యేసు ప్రభు సువార్త ప్రకటించేవారు నరికేస్తాం, చంపేస్తాం, పీక నరికేస్తాం, పీక కోసేస్తామని. ఇప్పుడు నువ్వు సవాల్ చేస్తున్నావేమో. ఆల్రెడీ అలాంటి సవాళ్ళు చాలామంది చేసి, చంపి మనుషులను, పాస్టర్ని చంపగలిగారు కానీ క్రైస్తవ్యాన్ని చంపలేకపోయారు. క్రీస్తు సువార్తను బోధించే వారిని నిర్మూలన చేయగలిగారు తప్ప క్రీస్తుని నిర్మూలన చేయలేకపోయారు. క్రీస్తు వాక్యాన్ని చెప్పేవారిని చంపగలిగారు తప్ప క్రైస్తవ్యాన్ని చంపలేకపోయారు. క్రీస్తు వాక్యము ప్రకటింపబడేవారిని మాత్రమే ఆపగలిగారు, చంపగలిగారు, నాశనం చేయగలిగారు, హతసాక్షులుగా చేయగలిగారు కానీ క్రీస్తత్వాన్ని ఆపచేయలేకపోయారు. ఇప్పటికి ఆపలేరు, వాళ్ళు చేయలేరు. ఎంతమందిని పాస్టర్లు చంపినా, ఎంతమంది సువార్థికులను చంపినా, ఎంతమంది దేవుని పిల్లలను చంపినా, ఎంతమంది పాస్టర్లను చంపినా, ఎంతమంది ప్రవీణ్ పగడాల వారు లాంటి వారిని చంపినా, కొత్త వారు పుడుతూనే ఉంటారు, కొత్త దైవ సేవకులు పుడుతూ ఉంటారు. నేను చెప్తున్నాను చూడండి, ఈరోజు ప్రభు కోసము, ప్రభు ద్వారా, ప్రభు సమక్షములో ప్రభు కొరకు హతసాక్షిగా మారిన ప్రవీణ్ గారు లాంటి వాళ్ళు, ఆయన ఎన్ని గాయములు పొందారో, ఎంత రక్తము చిందించారో, ఒక్కొక్క రక్త బొట్టు నుండి ఒక్కొక్క దైవ సేవకుడు పుడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మతోన్మాదులు అనుకుంటున్నారు చక్కగా యాక్సిడెంట్ లాగా ప్లాన్ చేసి బాగానే చంపేశాము, ఇది కేసు కాదు, ఆధారాలు దొరకవు, ఎవరో దొరకరో, మేము అధికారంలో ఉన్నాము, మాకంతా తెలుసు, మాదే పై చేయి, మేము దొరకము, చేయిలు దులిపేసుకుంటాం అనుకుంటున్నారు. వాళ్ళకు తెలియని చేదు నిజం ఏంటంటే, వాళ్ళకు చేదు నిజం, మనకు తీపి నిజం కానీ
వాళ్ళకు చేదు నిజం ఏంటంటే ఒక ప్రవీణ్ గారినే చంపారు. రాబోయే రోజుల్లో నాలాంటి నీలాంటి యవ్వన తమ్ముళ్ళ నుండి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రవీణ్ గారు పుడతారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ్యాన్ని నాశనం చేద్దామని ఇప్పుడని వీళ్ళు అనుకుంటున్నారేమో అనుకుంటున్నాం మనం. వీళ్ళే ప్రారంభించారు క్రైస్తవ్యాన్ని అణిచివేయడం, వీళ్ళే ప్రారంభించారు క్రైస్తవ్యాన్ని నాశనం చేయడం, వీళ్ళే ప్రారంభించారు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్తను ప్రకటించామని చంపేయడం అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ప్రారంభం కాలేదండి, ఎప్పుడో ప్రారంభమైంది. మన తాత ముత్తాతల నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి కళ్ళకంటనే ఉన్నారు. ఏంటి? పాస్టర్ని చంపేస్తే క్రైస్తవ్యం పోద్ది, క్రైస్తవ్యాన్ని అణిచివేస్తే ఇంక మొత్తానికి ప్రపంచంలో పీడ పోతుంది అనుకుంటున్నారు. ఆడికి తెలీదు పీడ చీడ పేడ అన్నీ దరిద్రంలో ఆడున్నాడు. ఇది పీడ కాదండి, మంచి చెడులను వేరు చేసి తేడా చేసేటువంటిది. గమనించండి, క్రైస్తవ్యాన్ని ఏం చేయలేరు. మార్కు గారిని చంపేశారు, లోక గారిని చంపేశారు, యాకోబు గారిని చంపేశారు, యోహాను గారిని చంపేశారు, బర్తలోమని చంపేశారు, అంద్రేయని చంపేశారు, పౌలు గారిని చంపేశారు, తోమా గారిని చంపేశారు, సీమోను గారిని చంపేశారు, లోహా గారిని చంపేశారు, మత్తయి గారిని చంపేశారు, మార్కు గారిని చంపేశారు. చివరికి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కూడా హింసించి చంపేశారు. ఈరోజు ప్రవీణ్ గారిని చంపేశారు. ఎంతమంది సేవకులను చంపినా, ఎంతమంది ప్రవక్తలను చంపినా వాళ్ళు ప్రాణాలిచ్చి మన కొరకు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ క్రీస్తుని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు క్రీస్తు కొరకు చనిపోతారు, క్రీస్తు కొరకు బ్రతుకుతారు. ఇప్పుడు మన మీద ఉంది ఆ బాధ్యత. మనం కూడా క్రీస్తు కొరకు చనిపోతాం, అంతకన్నా అదృష్టం లేదు. క్రీస్తు కొరకు బ్రతుకుతాం. అటువంటి ధన్యత మనం కలిగి ఉండాలి దేవుని పిల్లారా. ఈ 40 రోజులు ఉపవాస దినములు పాటించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి దగ్గరగా ఉండడం. ఉపవాసం చేసేయడమే కరెక్ట్ కాదు, ముఖం ధైర్యంగా పట్టేసుకోవడం కరెక్ట్ కాదు. 40 రోజులను ఒక ఆచారంగా అనుసరించడం కరెక్ట్ కాదు. నిజమైన శ్రమల దినాలు, నిజమైన ఇబ్బంది దినాలు ఏంటంటే ఎప్పుడైతే క్రీస్తు కొరకు చనిపోవలసిన పరిస్థితి వచ్చిందో, కొట్టబడవలసిన పరిస్థితి వచ్చిందో, తిట్టబడవలసిన పరిస్థితి వచ్చిందో, నలగొట్టబడవలసిన పరిస్థితి వచ్చిందో, మరణించవలసిన పరిస్థితి వచ్చిందో, అది ఆ రోజు నీకు సిలువ ధ్యానము, ఆ రోజు నీకు శ్రమల దినము. అలాంటి శ్రమల దినాలు మనం చేయగలగాలి. అలాంటి శ్రమల దినాలు ప్రవీణ్ గారు అనుభవించారు. దేవుని యందు దేవుని కొరకు మరణించారు. ఈరోజు నువ్వు నేను ఒక ప్రవీణ్ గారిలాగా మారాలి. అటువంటి ధన్యత దేవాదేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకుందాం.